క్లాస్ రూమ్స్ లో ఉండాల్సిన టీచర్స్ రోడ్డెక్కారు. చాక్ పీస్ పట్టాల్సిన చేత్తో ప్లకార్డ్స్ పట్టుకుని ఆందోళనకు దిగారు. పాఠాలు చెప్పాల్సిన వాళ్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అసలు ఈ టీచర్ల ఆందోళన గల కారణాలేంటి? ప్రభుత్వం చెబుతుందేంటి? వెబ్ కౌన్సిలింగ్ వద్దు, మాన్యువలే ముద్దు అంటూ ఏపీ వ్యాప్తంగా ఆందోళన బాటపట్టారు ఎస్జీటీ ఉపాధ్యాయులు. శ్రీకాకుళం, విశాఖ, గుంటూరు, విజయవాడ సహా పలు ప్రాంతాల్లో డీఈఓ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు. మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు నిర్వహిస్తామని హామీ ఇచ్చి వెబ్ ఆప్షన్స్ ఎనేబుల్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆందోళనకు పిలుపునివ్వడంతో టీచర్లంతా రోడ్డెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యాశాఖ తన నిర్ణయాన్ని మార్చుకునే వరకు తగ్గేదిలే అంటున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ ఆ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రికి కానీ మంత్రులకు కానీ మాన్యాలను అడుగుతున్నామా? మేమేం మాన్యాలు అడగట్లేదు కదే, మాన్యువల్ కౌన్సిలింగ్ అడుగుతున్నాం. మరి మాన్యువల్ కౌన్సిలింగ్ అడిగితే పైసా కూడా ఖర్చు లేనటువంటి మాన్యువల్ కౌన్సిలింగ్ని ఎందుకు వీళ్ళు మాకు చేపట్టట్లేదో మాకు సమాధానం కావాలి. ముఖ్యంగా మా ఉపాధ్యాయ సంఘాలతో జరుగుతున్నటువంటి చర్చల్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎందుకు పాల్గొనడం లేదు? అసలు ఇంత చర్చ జరుగుతున్నా, ఇంత రచ్చ జరుగుతున్నా, ఈ రాష్ట్రంలో ఇంత ఉద్యమం జరుగుతున్నా ఆయన ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇటు విద్యాశాఖ మాత్రం పారదర్శకమైన ఆన్లైన్ బదిలీల విధానంతోనే ఉపాధ్యాయులకు మేలని, ఇందులో రాజకీయ జోక్యం, పైరవికారులకు స్థానం ఉండదని చెబుతోంది.